వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. వృత్తి ఆటో డ్రైవింగ్. పొద్దంతా ఆటోలతో రెక్కి, నైట్ అంతా బ్యాటరీల లూటీలు. సెల్ టవర్లు, ఏటీఎం సెంటర్లు, హాస్పిటల్స్లే వాళ్ల టార్గెట్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 92 బ్యాటరీలను కొట్టేసి దొంగ మార్కెట్లో క్యాష్ చేసుకున్నారు. చివరకు పోలీస్ చెకింగ్లో పట్టుబడి ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు దొంగ బ్రదర్స్. సిటీలో బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను అరెస్టు చేశారు నార్త్ జోన్ పోలీసులు. సెల్ టవర్లు, ఏటీఎం సెంటర్లు, హాస్పిటల్లోని జనరేటర్ల బ్యాటరీలను ఎత్తుకెళ్తున్న వాజిద్, సాజిద్ అనే అన్నదమ్ములను అరెస్టు చేసి 92 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు పగలు ఆటో నడుపుతూ రాత్రి వేళ్లలో బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ లో వెహికల్స్ చెకింగ్ చేస్తుండగా పట్టుబడ్డారు ఈ ఇద్దరు బ్యాటరీ దొంగలు. మారేడ్పల్లి పోలీస్ ఇద్దరు బ్యాటరీ ఒఫెండర్స్, ఎస్పెషల్లీ జనరేటర్ బ్యాటరీ ఒఫెండర్స్ ఇద్దరిని ఆటోలో వెళ్తుండగా సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళను ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన తర్వాత వాళ్ళ ఆటోలోనే బ్యాటరీస్ కూడా ఉన్నాయి. దీంతో వాళ్ళ వేర్ అబౌట్స్ క్వశ్చన్ చేస్తే వీళ్ళిద్దరూ అన్నదమ్ములు సాజిద్ అండ్ వాజిద్ అని మెయిన్ రోడ్స్లో ఉన్న ఇంపార్టెంట్ హాస్పిటల్స్, తర్వాత షాపింగ్ మాల్స్, తర్వాత ఈ మొబైల్ ప్రొవైడర్స్వి సంబంధించిన బ్యాటరీస్, అంటే ఎక్కడెక్కడైతే వాళ్ళ టవర్స్ ఉంటాయో ఆ బ్యాటరీస్, ఇవన్నీ యథేచ్ఛగా ఆల్మోస్ట్ 1 year నుండి మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఆల్మోస్ట్ 33 ప్లేసెస్లో చేస్తున్నారు. ఈ బ్యాటరీ దొంగలు 3 కమిషనరేట్ల పరిధిలో 37 ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 2010లో ఇదే కేసులో జైలు శిక్ష అనుభవించిన బయటికి వచ్చి మళ్లీ చోరీలు మొదలు పెట్టారని చెప్పారు పోలీసులు. వీరిపై సిటీలోని 14 పోలీస్ స్టేషన్లలో 18 కేసులు నమోదయ్యాయన్నారు. సీసీ ఫుటేజ్, జియో ట్యాగింగ్ విధానంతో ఈ దొంగలను గుర్తించామన్నారు పోలీసులు. 18 కేసులు ఇప్పటివరకు రిజిస్టర్ అయి ఉన్నాయి. దాంట్లో 90కి పైగా బ్యాటరీస్ ఇవాళ సీజ్ చేయడం జరిగింది, ఆటో సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ మీద ఇన్ని కేసెస్ రిజిస్టర్ కావడము, అరెస్ట్ కావడము ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 6 years. సో వీళ్ళ మీద ఖచ్చితంగా పీడీ చట్టం అమలు చేయడం జరుగుతుంది. దొంగ సొమ్ము కొనుగోలు చేసిన వారిపైన కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు.